వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఇండస్ట్రీ అండ్ అలాగే సమాజం ప్రపంచం అవసరాలకు అనుగుణంగా ఉండే కోర్సులు ఇప్పుడు బాగా తయారవుతున్నాయి. ఒక టైంలో అయితే డిగ్రీ అయ్యాక ఏం చేయాలి చాలామంది విద్యార్థులకి తెలిసేది కాదు. ఎస్పెషలీ ప్రొఫెషనల్ కోర్సెస్కి సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఈ తరంలో మనకి బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్లో ఇంకా కూడా ఇండస్ట్రీకి అనుగుణంగా 100% ప్లేస్మెంట్స్తో ఎలా రూపుదిద్దాలి ఈ కోర్స్ కరికులంని అని రీసెర్చ్ చేసి మరీ వారి కాలేజ్లో శిక్షణ ఇస్తూ ఈ కోర్సెస్ని స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తారు. అందరికీ సుపరిచిత వరల్డ్ రికార్డ్ హోల్డర్, 2 గిన్నెస్ రికార్డులు, 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 PhDలు, 6 PGలు, 10 డిగ్రీలు, మొత్తం కలిపి 18 క్వాలిఫికేషన్స్తో బాబోయ్ ఇంత చదువుకున్నారా అని చెప్పి విద్యార్థులకి ఒక గైడ్ లాగా మెంటర్గా ఉంటున్న డాక్టర్ నారాయణ గారు, అందరికీ సుపరిచితులు. ఇన్ఫ్యాక్ట్ ఆయనతో మరోసారి మాట్లాడబోతున్నాం. నిజంగా అంత ఈ కోర్సెస్కి అంత డిమాండ్ ఉందా అండ్ అలాగే ఇండస్ట్రీ ప్లేస్మెంట్ ఉందా? సార్, డాక్టర్ నారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. ఇంకా చెప్పుకుంటూ పోతే మీ డిగ్రీల గురించి ఇంకా బోర్డు అంతా చెప్పచ్చు. ఇవాళ స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఒక కోర్స్ ఎంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు పాటించవలసింది ఏంటి సార్? ఏ కోర్స్ అయినా సరే స్టూడెంట్ ఏ డిగ్రీ చదివినా కూడా సక్సెస్ అవుతారు. నేను రీసెర్చ్ చేసింది కాకపోతే అది ఇష్టంగా చదవాలి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తుంటే స్టూడెంట్స్ పలానా డిగ్రీ చదివితేనే గొప్ప వాళ్ళు అవుతాం అనేది అనుకుంటున్నారు. కాబట్టి ఈ డిగ్రీ చదవలేడు మనవాడు, కానీ అది చదువుతూ గొప్పడు అనుకుంటారు. అదే అందువలన మనవాడు ఏదైతే చదవగలుగుతాడో ఆ డిగ్రీని ఇప్పిస్తే దాని నెంబర్ 1 అవుతాడు. అవును, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు బీటెక్ చదవలేని స్టూడెంట్ని తీసుకెళ్ళి బీటెక్ చదివితేనే లైఫ్ ఉంటుందంటే అసలు దేనికి పనికిరాడు. అందులో బీటెక్లో టాపర్గా ఎలా వెళ్తాడో ఒక క్లవరు, ఇలాంటి మనం చెప్పే డిగ్రీ చదివినా కూడా ఆ అబ్బాయితో పోటీ పడతాడు. అలాంటిది మనము బీబీఏ డిగ్రీని అందిస్తున్నాం. బీబీఏ ఫుల్ ఫాము బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేతి బీరకాయలో నెయ్యి ఉందా? లేదు. అలాగనే బీబీఏలోనే ఉంది బిజినెస్ అని, కానీ బిజినెస్ ఎవరు అందించట్లా. క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి థియరీ చెప్తున్నారు. థియరీ చెప్తే ఏమవుతుంది? థియరీ చదువుకున్న ఎగ్జామ్స్ ర్యాంకులు వస్తాయి. ర్యాంకులు వస్తే ఉపయోగపెట్టి అలాగని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ బిజినెస్ మెయిన్ కోర్సు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో పెట్టాం మనం. దానిని గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా అనొచ్చు. ఈ బీబీఏ అనేది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ చదివిన వాళ్ళు బీబీఏ 3 years కోర్స్ చేసుకోవచ్చు. ఇది 3 years గ్రాడ్యుయేషన్. ఇయర్లీ 2 semesters ఉంటుంది. 3 2 6 semesters. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అక్కడ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫినాన్స్ డిపార్ట్మెంటు, లాజిస్టిక్స్ డిపార్ట్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ రీసెర్చ్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, లాస్ట్ అంటే చదివే చదువుకి చేయబోయే ఇండస్ట్రీకి ఒక రిలేషన్ ఉంది. కరెక్ట్. సెకండ్ సెమిస్టర్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్, థర్డ్ సెమిస్టర్లో ఫార్మాస్యూటికల్, ఫోర్త్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఫిఫ్త్లో బెవరేజ్ ఇండస్ట్రీస్, 6thలో FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, లెదర్ టెక్నాలజీ, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, అన్ని సెక్టర్స్ని తీసుకెళ్తాం. ఏ సెక్టర్లో కూడా ఈ 5-6 డిపార్ట్మెంట్స్ కామన్. అంటే ఈ స్టూడెంట్కి ఏమో అర్థమవుతుంది, ఒక కంపెనీ విజిట్ చేస్తే నేను 3 years మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇండస్ట్రీని విజిట్ చేశాను. నేను ఏ ఇండస్ట్రీ ఏ సెక్టర్ పోయినా కూడా కామన్ డిపార్ట్మెంట్స్ ఉన్నవి. అక్కడ హైరార్కీ ఏంటి, నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అనేది తెలుసుకున్నాను. రేపు నేను పోయి అలాంటి జాబ్ చేయగలుగుతాను, అలాంటి ప్యాకేజ్ తీసుకోగలుగుతాను అని తెలుస్తుంది. అంతే. అక్కడ జనరల్ మేనేజర్ ఏంటి, హెచ్ఆర్ మేనేజర్ ఏంటి, ట్రైనింగ్ మేనేజర్ ఏంటి, BDO బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏంటి, ఇలాంటి పోస్ట్ అన్నీ తెలుస్తున్నాయి అక్కడ. అలాంటి ఒక ఆంట్రప్రెన్యూర్తో మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఒక బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతున్నాడు. ప్రొఫెసర్తో మాట్లాడితే ఏమొస్తుంది? ఏం తెలియదు. బుక్స్లో ఎక్స్పీరియన్స్లు ఎగ్జామ్ చెప్పుకోవడమే. ఒక టాప్ ప్రొఫెసర్ అనేది కూడా. అలా కాకుండా ఇక్కడ బిజినెస్ లెసన్ చెప్పాల్సింది ఎవరు? బిజినెస్ మ్యాన్. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఆయనకి లవ్ చెప్పాల్సింది. ఎన్ని కష్టపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, అసలు ఏ అమౌంట్తో స్టార్ట్ చేశాడు, ఆయన చెప్తే అప్పుడు వైబ్రస్ తాగుతాయి. ఆ వైబ్రస్ తాగితే మనవాడు పోయి బిజినెస్ పెట్టగలుగుతాడు. అది అలాగా దీనిపైన మీరు అన్నట్లుగా 2 సార్లు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేశాం. దేనిపైన? జాబ్ చెయ్యొద్దు, జాబ్ ఇచ్చే వ్యక్తికి ఎదుగు అని. ఈడిపి డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనొచ్చు. అలాగా ఈరోజు మనము దానిపైన 2 సార్లు గిన్నెస్ వరల్డ్ రికార్డు. ఈ బిజినెస్ పైన 5 డిగ్రీలు, ఒకటి MBA HR, MBA మార్కెటింగ్, MBA ఫినాన్స్, MBA రిటైల్ మేనేజ్మెంట్, MBA పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. దీనిపైన ఒక PhD కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద చేయడం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ప్రతి స్టేట్ని 10 సార్లు విజిట్ చేశాను.
అంటే తెలుసుకోవడానికి యాక్చువల్గా ఎలా అసలు ఎంటర్ప్రినర్షిప్ ఎస్ దానిపై రీసెర్చ్ చేశాను. 10 years ప్రతి స్టేట్ తిరిగాను, ఎవ్రీ ఇయర్. అద్భుతం సార్. సో ఈ బీబీఏ కోర్సులో చేరాలంటే అర్హతలు ఏంటి? ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎనీ గ్రూప్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అలా పాస్ అయ్యండి మన దగ్గర చదివితే ఒక ఆంటర్ప్రినర్షిప్గా బ్రహ్మాండం తీసుకెళ్ళచ్చు మనం. ఆంటర్ప్రినర్షిప్ తర్వాత నేను ముందు ఉద్యోగం చేసుకుంటానంటే కూడా మీరు ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారు కదా. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటే ఏంటి నారాయణ సార్ నో తెరిస్తే ఎంటర్ప్రినర్ బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఏమైనా సింపుల్గా ఉందా? మనీ కావాలి, ముందు జాబ్ ఇప్పిస్తావా లేదు చెప్పాయా ముందు నువ్వు. థియరీగా చెప్పే ఇన్స్టిట్యూట్సే జాబ్ అష్యూరెన్స్ అంటున్నారు. థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం మనం. జాబ్ అష్యూరెన్స్ ఏంది, విడి కాకపోతే ఇంకెవరికి వస్తుంది జాబు? అంతే కదా, అలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాం. అద్భుతం. అంటే బేసికలీ బీబీఏ కోర్స్ చేసిన వాళ్ళకి 3 రోడ్స్ ఉంటాయి. ఒకటి ఉద్యోగం చేసుకోవడం, అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేసుకోవడం. రెండోది ఈడీపీ ప్రోగ్రామ్ కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి రావడం. అవును. మూడోది సరే చాలా మంది పై చదువులు కూడా వెళ్తారు, అవును, వేరే యూనివర్సిటీస్కి, ఫారిన్ కంట్రీస్ కూడా. వాళ్ళకు కూడా అన్ని విధాలా మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే, ఫారిన్కి వెళ్ళాలంటే క్యాట్ కోచింగ్ ఇస్తాను. జాబ్ కావాలంటే జాబ్ ఇప్పిస్తున్నాం. జాబ్ ఇప్పిస్తామని కూడా డే 1 100 స్టాంప్ పేపర్ మీద రాసిస్తాం. ఇక వాడు బిజినెస్ పెట్టుకోవాలంటే దానికి అనేక రకాల స్కీమ్స్. ఒక 1 lakh 5 lakhs ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్ రిలేటివ్స్ అడిగితే ఏమంటారు? ఇంట్రెస్ట్ ఎంత ఇస్తావు, అవును, అగ్రిమెంట్ ఏం రాసిస్తావు అని అడుగుతారు. కానీ వాళ్ళ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మినిమం 25 lakhs ఎలాంటి సెక్యూరిటీ షూరిటీ లేకుండా 25 lakhs ఇస్తుంది. దీనికి ఎంఎస్సిఎంఈ ఉంటుంది ప్రతి స్టేట్కి. మన హైదరాబాద్ బాలనగర్ ఉంది ఎంఎస్సిఎంఈ, ఈసీఎల్ ఉంది హైదరాబాద్లో, ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేవి బిజినెస్ మ్యాన్లకి. సో వీళ్ళందరినీ యాక్సెస్ చేసి ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళు గెయిన్ అవుతారు. ఇలాంటి ఆర్గనైజేషన్ తీసుకెళ్తున్నాం. మనకు మేదీపట్నంలో కేవీఐబీ ఉంది, ఖాదీ ఇండస్ట్రీ బోర్డు. వాళ్ళు 25 lakhs ఇస్తారు. మన గాంధీభవన్ నాంపల్లిలో కేవీఐసి ఉంది. ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం, ఓసీబీసీ వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుకుంటాం వస్తే సెంట్రల్ గవర్నమెంట్ 20% అబ్బాయిలకు సబ్సిడీ ఇస్తుంది. అంటే 1 crore చేసుకుని 20 lakhs కట్టడం అవసరం. అమ్మాయిలకు ఇంకో 5% ఎక్స్ట్రా, 25% అంటే 25 lakhs కట్టడం అవసరం లేదు. ఎస్సీ వాళ్ళకి 35% అబ్బాయిలకి, 40% అమ్మాయిలకి 40 lakhs కట్టడం అవసరం లేదు. ఎస్టీ వాళ్ళకైతే 40% అబ్బాయిలకి, 40% అమ్మాయిలకి. ఇంత ధైర్యం చారాన వడ్డీ అంటే పావులా. 5 years కరెంటు బిల్లు కట్టడం అవసరం లేదు. ఈ స్టూడెంట్ లైఫ్లో నుంచి మనం ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తే 25 years 30 years యంగ్ ఆంటర్ప్రినర్ కాలేడు, హ్యాపీగా అయిపోతారు, బ్రహ్మాండంగా అవుతాడు. అసలు అరే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయా, ట్రైనింగ్లు ఇన్ని ఇస్తున్నాయా. ఇంకొక ప్రతి స్టేట్కి ఒకటి BYST అని, భారత్ యూత్ శక్తి ట్రస్ట్ అని, మెంటర్షిప్ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ పెట్టుకోవాలని నా దగ్గరకు వచ్చారనుకోండి, నేను మెంటర్ని, ఐఎమ్ బిజినెస్ మ్యాన్. స్వప్న గారు మీకు ఏమేమి కావాలి, ఏ బిజినెస్ పెట్టాలనుకుంటా, నేను నా నుంచి మీకు ఏం ట్రైనింగ్ కావాలని 3 months 6 months ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్, దాన్ని BYST అంటారు. ఎన్నో ఉన్నాయండి, కానీ వీటి గురించి ఎవ్వరు కూడా ఏ బిజినెస్ BBA కానీ MBA కానీ టాప్ డిగ్రీ ఇచ్చేసి పెద్ద క్యాంపస్, రోడ్లు, భవనాలు, బిల్డింగ్స్, పార్కులు ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. కానీ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వడానికి థియరీగా చెప్తున్నారు కానీ ప్రొఫెసర్స్ పెట్టి ప్రాక్టికల్గా దేశాన్ని తిప్పి, ప్రపంచాన్ని తిప్పి, ఇండస్ట్రీస్తో మాట్లాడించి అన్ని రకాల ప్రాక్టికల్ డిఫరెన్స్ చూపిస్తే దమ్ము ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు ఎందుకు ముందు పోలేడు? నాలెడ్జ్ కదా. అదే అక్కడ పాము లేని ధైర్యం ముందుకు వెళ్తాడు కదా, పాము అంటే వెనక్కి భయం వస్తాడు. అట్లాంటి నాలెడ్జ్ మనం కంప్లీట్ నాలెడ్జ్ మనం ఇస్తాం. సో ఇంతవరకు BBA బ్యాచెస్ సార్ ఎన్ని అయినాయి మనకి? బ్రహ్మాండంగా 10 batches వెళ్ళిపోయినాయి. 10 batchesలో అందరికీ దాదాపు వాళ్ళు చక్కగా సెటిల్ అయిపోయారు హ్యాపీగా. వాళ్ళ 25 countries బ్రహ్మాండంగా ఉన్నారు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ BBA కానీ, BCA కానీ, BCom కంప్యూటర్స్ కానీ, ఏ డిగ్రీ కోర్స్ అయినా సరే మన దగ్గర ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని చదువుకోవచ్చు. అద్భుతం. మీకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ 12 months ఇంతని మీరు EMIకి బ్యాంక్కి కట్టొచ్చు. ఈ అవకాశం మీద మీరు ఉపయోగించుకోవచ్చు. మన దగ్గర ఏ డిగ్రీ చదివినా కూడా ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్లేస్మెంట్ పక్కా ఉంటుంది. అరే ఇప్పుడు మరి ఈ సంవత్సరానికి అయిపోయిందా? మరి ఇంత మంచి విషయాలు లేట్గా చెప్తారా? మేము లేట్గా అడుగుతున్నావా? చేరొచ్చు, ఇప్పుడు కూడా చేరొచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, సక్సెస్ఫుల్ అంటున్నారు కావచ్చు. సో మరి ఏమి క్లాసెస్ మిస్ అయ్యి ఉండరు, అయినా జస్ట్ కొన్ని క్లాసులు అంతే. అంటే దాన్ని వాళ్ళు మేకప్ చేసుకోవచ్చు. మీరు ఇంత అనర్గళంగా ఏకతాటిగా మీరు దీని మీదే ఉన్నారు, స్టూడెంట్స్ని మెంటర్ చేయాలి కానీ ఆ మాత్రం చేయరా? తప్పకుండా చేస్తారు కదా. తప్పనిసరిగా. అది ఇంకొక చిన్న లాస్ట్ క్వశ్చన్ తప్పకుండా చెప్పండి సార్. ఇప్పుడు టెంపుల్లో ఒక విగ్రహం పెడుతున్నారు కదా, దానికి ముందేంటి? విగ్రహం ముందేంటి? స్టోను, రాయి కదా, రాయిని చెక్కారు కదా. చెక్కిన తర్వాత గుళ్ళో పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణం పోస్తున్నారు. అవును, ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసి కదా. అప్పుడు ఆ స్టోన్లోకి దేవుడికి చేస్తాడు.
అలాగనే ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీని కూడా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాను, ఇక్కడ ప్రాణం పోస్తాను డిగ్రీకి. అవును, దానికంటే ఒక అవసరం, ఒక ఈ ఆవశ్యకత. 3 ప్రాణ ప్రతిష్ఠ, ప్రాణం డిగ్రీకి ప్రాణం ఏంటి? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఈ 3 హోమాలు యజ్ఞాలు ఎలాగనో ఈ 3 ప్రతి ఏ డిగ్రీకి ఇచ్చినా కూడా బ్రహ్మానికి వెళ్ళిపోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ డిగ్రీ, నాట్ ఓన్లీ దట్ డిగ్రీ. అది కాదేదో కవితకు అనహారం లాగా డిగ్రీ మన అందించే విధానంలో ఉంది అంతే. అంతే కదా. ఇది ఆర్డినరీ డిగ్రీనా పెద్ద డిగ్రీ కాదు. ఆర్డినరీ డిగ్రీ ఎందుకు అయిపోయింది అంటే అలా నాలెడ్జ్ అందివ్వట్లేదు, అందుకని ఆర్డినరీ డిగ్రీ. ఏదో ప్రొఫెషనల్ కోర్సులు అంటుంటే దానికి అందిస్తున్నారు, అందుకని ప్రొఫెషనల్ డిగ్రీ అయింది. ప్రొఫెషనల్ అయింది, ట్రెడిషనల్ అయింది. ట్రెడిషనల్ దాన్ని ప్రొఫెషనల్ ఎందుకు చేసుకోకూడదు? అంతే కదా. అలా చేసి మీరు చూపించారు. చాలామంది 10 బ్యాచ్లు ఆల్రెడీ బయటకు వచ్చాయంటే ఇంకా చెప్పచ్చు అంటే మనకి ఎంత సక్సెస్ఫుల్గా అయితే సాగింది ప్రోగ్రామ్. అండ్ ఇంకా కూడా అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పడం చాలా మంచి వార్త చెప్తారు డాక్టర్ నారాయణ గారు. తప్పకుండా విద్యార్థులు పేరెంట్స్ వినిపించుకుని ఈసారి బహుశా బీటెక్ క్వాలిఫై అయినా కాకపోయినా అంటే వాళ్ళ ప్లాన్స్ ఏమున్నా కూడా ఈ కోర్సెస్లో వాళ్ళు అడుగుపెట్టి వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి అన్ని మార్గాలు ఉన్నాయి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్. థ్యాంక్ యూ.